మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ యొక్క వారం 9వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు కూడా ఆగస్టు మాసానికి సంబంధించి ద్వాదశ రాశుల వారికి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో అలాగే ఇక్కడ మనం చూసినట్టయితే కనుక ఈ వారం మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్లో బుధుడు కర్కాటకంలోకి మారున్నారు 6వ తారీఖు నుంచి. సో గత వారమే కుజుడు కూడా మిథున రాశిలో కూర్చున్నారు. సో ఇక ప్లానటరీ పొజిషన్ చూస్తే శని వక్రస్థితిలో మీన రాశిలో ఉన్నారు, కుజుడు మిథునంలో, కర్కాటకంలో రవి, గురు, బుధ, అలాగే కేతు సింహరాశిలో, శుక్రుడు నీచరాశి అని కన్యారాశిలో సంచారంలోకి వచ్చారు ఆగస్టు 1 నుంచి. అలాగే కుంభరాశిలో రాహు యొక్క సంచారం జరుగుతూ ఉంది. సో ఈ విధమైన లాంగ్ టర్మ్ ప్లానెట్స్ ఆధారంగా, అలాగే మేజర్గా మాసగ్రహాలు, అలాగే చంద్రుని యొక్క గమనం ముఖ్యంగా మిథునం, కర్కాటకం, సింహం, కన్యా మీదుగా ఉంది. సో ఇక్కడ చంద్రుని యొక్క గమనం ఆధారంగా కూడా మనం ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఈ వారం ఏ విధంగా ఉండబోతుంది ఏంటి అనేది చూద్దాం. ధనురాశికి సంబంధించి చూద్దాం. ధనురాశికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి తృతీయంలో రాహువు, అష్టమంలో బుధుడు, 2 గ్రహాల యొక్క అనుకూలత కనిపిస్తూ ఉంది. 7, 8, 9, 10 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది ఈ వారం. ఆది, సోమ, శని 3 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి అనుకూలమైన ఫలితాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో అలాగే ఇక్కడ మనం చూస్తే కనుక ఈ రాశి వాళ్ళకి సప్తమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉండటం, ఇక్కడ గత వారం కుజబుధుల యొక్క యుతి అక్కడే జరగటం, సో మచ్ ఆఫ్ డిస్టర్బెన్సెస్ వ్యాపారానికి సంబంధించి కావచ్చు, జర్నీస్లో కావచ్చు, క్యాన్సిల్ అవటం కావచ్చు. సో అలాగే కుజబుధుల యొక్క యుతి వల్ల ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ కావచ్చు సప్తమ స్థానంలో. సో ఇలాంటివి కొంత ఈ గ్రావిటీ కొంచెం తగ్గటం ఈ వారం మనం గమనించవచ్చు. ఏదైనా ఆది సోమవారాల్లో కుజుడు సప్తమ స్థానంలో ఉన్నారు జనరల్గా. అనుకోని మంకు పట్ల తెలియని కొన్ని విషయాల రీత్యా పక్కనోడు ఈడు ఎలా చేశాడు అని కొంచెం దగ్గర ఉన్న వాళ్ళ పట్ల కొంచెం గుర్రుగా ఉండడం అనేది మనం అక్కడ గమనించవచ్చు. అలాగే మంగళ బుధవారాల్లో చూస్తే కనుక అష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, అది ఓన్ హోస్ చంద్రుడిది, కానీ అష్టమ స్థానంలో రవి ఉన్నాడు, బుధుడు ఉన్నాడు, గురుడు ఉన్నారు, చంద్రుడు కూడా ఉంటున్నారు. సో మంగళ బుధవారాల్లో సో బంపీ రోడ్ లాగా, సో వర్షం పడ్డప్పుడు కొంచెం గుంతల్లో వెళ్తున్నట్టు ఎలా ఉంటుందో కొన్ని సిచ్యువేషన్స్ అలా ఉంటాయి. కాబట్టి అబ్జర్వ్ ఎవ్రీ సిచ్యువేషన్, ప్రతి దాన్ని మనం గమనించుకుంటా తీసుకునే డెసిషన్స్ని జాగ్రత్తగా వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఆరోగ్యం పట్ల కావచ్చు, కొన్ని ఖర్చుల విషయాల్లో కావచ్చు, అన్నెసరీగా అయ్యే ఎక్స్పెండిచర్ విషయాల్లో కావచ్చు, ఏదైనా సరే. సో కాబట్టి అన్నెసరీ ఫైనాన్షియల్ ఎక్స్పెన్సెస్ అనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. సో అలాగే ఆరోగ్యపరమైన విషయాల్లో కొంచెం జాగ్రత్త తీసుకుంటూ ఉన్నాం. సో మచ్ ఆఫ్ యాంగ్జైటీ అండ్ స్ట్రెస్, కొన్ని విషయాలు రీత్యా కొన్ని అర్థం కాకపోతే కొన్ని పరిస్థితులు మనకి ఎలా ఉంటాయో దాని మీద ఎక్స్పీరియన్స్ ఉండదు, కానీ దాన్ని ఎలా ఓవర్కమ్ అవ్వాలి అనే చిన్నపాటి ఒక రకమైన మంగళ బుధవారాల్లో ఇలాంటివి ఉండే ఆస్కారాలు ఉండొచ్చు. కాబట్టి అబ్జర్వ్ ఎవ్రీ సిచ్యువేషన్. అలాగే గురు శుక్రవారాలు చూస్తే భాగ్యస్థానంలో చంద్రుని యొక్క సంచారం, అక్కడే కేతువు కూడా ఉన్నారు. సో ఓకే, ఇక్కడ మెయిన్గా ఏంటంటే ఫార్చ్యూన్ని, అదృష్టాన్ని నమ్ముకుని ముందుకెళ్ళే విషయంలో చాలా జాగ్రత్తగా ఉంది. సో కాబట్టి అలాగే హైయర్ ఎడ్యుకేషన్ విషయాల్లోనూ, ఫారెన్ ట్రావెల్స్ విషయాల్లోనూ నమ్మి మోసపోకుండా ఉండటం మంచిది. ఎవడో ఏదో వీసా ఇప్పిస్తాడనో, లేకపోతే ఎవడో ఏదో ఆపర్చునిటీ ఇప్పిస్తాడనో ఇలాంటివి ఎక్కువగా. స్పిరిచువాలిటీని గ్రో చేసుకోవడానికి, మెడిటేషన్ పెంచుకోవడానికి, చక్కగా సాధన చేయడానికి చాలా మంచి టైం. అలాగే వారంతానికి చూస్తే దశమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఇక్కడ ఆల్రెడీ శుక్రుడు జనరల్గానే 10th హౌస్లో పెద్ద యోగిచ్చే ప్లానెట్ కాదు. ఇక్కడ పైగా నీచ శుక్రుడు అయ్యాడు. కాబట్టి ప్రొఫెషనల్ లైఫ్లో చిన్నపాటి ఏవో అనవసరమైన గొడవలు ఉంటాయి తప్పించి ప్రొఫెషనల్గా ఇక్కడ కొంచెం మనకి మూమెంట్ కూడా తక్కువే ఉంది. ఆ రాశ్యాధిపతి బుధుడు కూడా అంత అనుకూలతలో లేడు. కాబట్టి ప్రొఫెషనల్గా న్యూట్రల్ కంటే కొంచెం తక్కువ ఉంది. కాబట్టి యూ కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ ప్రొఫెషనల్ మ్యాటర్స్ మోర్, ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం కనిపిస్తూ ఉంది.
కాబట్టి ఈ రాశి వాళ్ళకి మెయిన్ ఇక్కడ రవి యొక్క సంచారం 8th ఇది దోషం. కేజింపావు గోధుమలు, రెడ్ క్లాత్ దానం ఇవ్వండి. ఆదివారం శివాలయంలో అభిషేకం చేసుకొని. సో అలాగే ఇంకా కుజుడు కూడా సప్తమ స్థానంలో ఉన్నాడు కాబట్టి కొంచెం ఈ సప్తమ కుజుడికి ధరణి గర్భ సంభూతం చదువుకోవడం మంచిది. అష్టమ గురుదోషం ఉంది. సో అష్టమ గురుదోషం జనరల్గా కనిపిస్తూ ఉంది కాబట్టి ఇక్కడ ఈ రాశి వాళ్ళకి రీసెర్చ్ వర్క్లో ఉండే వాళ్ళకిను అంటే ఏదో ఒక విషయం గురించి ఎక్కువగా మనం తెలుసుకోవడానికి చేసే ప్రయత్నాలకు సంబంధించిన విషయాల్లో పాజిటివ్గా ఉంటుంది. కానీ బట్ టేక్ కేర్ అబౌట్ యువర్ హెల్త్ కండిషన్స్ అండ్ ముఖ్యంగా స్టమక్ రిలేటెడ్, డైజెషన్ రిలేటెడ్ ఇష్యూస్. కాబట్టి దేవానాంచ ఋషినాంచ గురు నవగ్రహ శాంతి మంత్రం కూడా చదువుకోండి. అష్టమ గురుడు జనరల్గా గురుబలం తగ్గినట్టు, కానీ ఉచ్చ స్థితిలో ఉన్న గురుడి వల్ల మనకి ఇబ్బందులు ఏమీ రావు. కానీ ఇక్కడ ఇన్ని గ్రహాలు ఉన్నాయి కాబట్టి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.